జిల్లాలోని మల్యాల మండలం తాటిపల్లి గ్రామంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ హాస్టల్ సంబంధించిన ఇద్దరు విద్యార్థులు అక్కడే ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉంటారు. ఇద్దరు కూడా ఇరుకల సామాజిక వర్గానికి చెందినవారు, చాలా పేదవారు. తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఉండరు. వారి దగ్గర బంధువులు వారు ఆ అబ్బాయిని ఇద్దరిని కూడా ఒకరు 4th ఒకరు 5th క్లాస్ ఇక్కడ టిఆర్ నగర్కు చెందిన అబ్బాయి ఒకరు, అదేవిధంగా మోర్తాడు చెందినవారు. ఇద్దరు కూడా ఇరుకల వారి బంధువులు మన పక్కనే ఉంటుంది కాబట్టి జగిత్యాల నియోజకవర్గం పక్కనే ఉంటుంది కాబట్టి అక్కడ జాయిన్ చేయడం జరిగింది. సో నాకున్న సమాచారం మేరకు, ప్రాథమిక సమాచారం మేరకు పిల్లలు ఇద్దరు కూడా మధ్యాహ్నం పాఠశాలకు వెళ్ళారు. పాఠశాల నుంచి టీచర్ను అడిగి బాత్రూమ్కి వెళ్తామని వెళ్ళి పక్కనే ఉన్న కుంటలో ఈతకు వెళ్ళినట్టు అనుకుంటా ఉన్నారు. అయితే క్లాస్ అవర్స్ అయిన తర్వాత హాస్టల్కి ఇద్దరు పిల్లలు రాలేదని వార్డెన్ వెళ్ళి స్కూల్లో చూడడం, స్కూల్ హెడ్ మాస్టర్ వార్డెన్ అందరూ కూడా అక్కడ దగ్గరే చుట్టుపక్కల చూస్తే ఆ చెరువు దగ్గర చిన్న చెరువు ఉంటుంది. మొన్ననే వర్షానికి నీళ్ళు వచ్చిన అంతమంది నీళ్ళు కూడా లేకుండా అక్కడ బట్టలు కనబడని చూసేసరికి ఇద్దరు పిల్లలు కూడా చెరువులో పడి ఉండడం, ప్రాణాలు పోయినట్టు డౌట్ వచ్చి పోలీస్కి ఇన్ఫార్మ్ చేయడం. పోలీస్ ఇప్పుడు హాస్పిటల్ తీసుకుని వచ్చింది. చాలా బాధాకరం. ఇక్కడ పేదవాళ్ళు, ఎస్టీ కులస్తులు మరి ఏ విధంగా జరిగిందనే దానిపైన తప్పకుండా విచారణ జరిపిస్తాం. ఇందులో టీచర్లది కానీ లేదా హాస్టల్ వాడింది తప్పడం ఉంటే ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటాం. పిల్లలు కోల్పోయిన తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇచ్చాం. వారికి కూడా అన్ని విధాలా సహకరించే సహాయం చేసే విధంగా ప్రభుత్వ పక్షాన అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం. ఎస్సీ హాస్టల్లో అండ్ స్కూల్లో ఉన్న మల్యాల సంబంధించి ఇంటర్వెల్ టైంలో బయటకు వెళ్ళిన తర్వాత ఇంకా రాష్ట్రంలో హెడ్ మాస్టర్ ఏమైంది ఏంటి ఇంకా రాలేదు అని చెప్తే అటు సైడ్ వెళ్ళారు, అటు సైడ్ ఈతకు వెళ్ళారు, సంథింగ్ అలా వాటర్ అటు సైడ్ వెళ్ళారు అని చెప్పి సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ వస్తే వీళ్ళు భయపడి వెళ్ళి చూసేసరికి అక్కడ ఒక పర్సన్ బట్టలేవో ఉన్నాయి అనేసి వీళ్ళు చూసుకున్నారు. సో ఇమీడియట్గా స్నానం గేమ్ దిగారా ఏంటని చుట్టుపక్కల ఉన్నందరూ కూడా మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మేము కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ గారిని పోలీస్ డిపార్ట్మెంట్కి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇమీడియట్గా వాళ్ళు కూడా మళ్ళీ ఈవినింగ్ చీకటి లైట్ డ్రాప్ అయితే ఎత్తడం కష్టమవుతుందని చెప్పి ఇమీడియట్గా వాళ్ళు కూడా రావడంతో వెంటనే సర్చ్ స్టార్ట్ చేసిన తర్వాత అన్ఫార్చునేట్లీ ఇద్దరు అబ్బాయిలు కూడా 10 years ఒకరు 11 years ఒకరు ఎస్టీ ఎరుకుల క్యాస్టర్ వాళ్ళు హాస్టల్లో ఉండి అక్కడ స్కూల్స్కి వెటరన్ కాలనీ స్కూల్స్కి వెళ్తున్నారు. వాళ్ళిద్దరూ కూడా చనిపోయారని మనకు తెలిసింది. అండ్ బాడీస్ కూడా రిట్రీవ్ చేసుకొని ఇమీడియట్గా పోస్ట్ మార్టంకి మనం పంపించడం జరిగింది. పోస్ట్ మార్టం అయిన తర్వాత బాడీస్ కూడా హ్యాండ్ ఓవర్ చేయాలి.